Okay. సో మనం వెబ్సైట్స్ చూస్తున్నాము. సో వాట్ ఈజ్ ఎ వెబ్సైట్? ఓకే. అండ్ వీ హ్యావ్ డిస్కస్ వాట్ ఈస్ డొమైన్. Okay. Plus what is server? Yesterday we went to the WordPress website. What is WordPress? And how to do the how we need to work on the WordPress. Okay. సో మనము ఎస్టర్డే ఏం చేసామంటే పేజెస్ క్రియేట్ చేసాము సో దట్ యూ కెన్ సీ ద హౌ టు క్రియేట్ ద పేజెస్. సో పేజెస్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఆర్ దీస్ పేజెస్ ఆల్సో వీ హ్యావ్ సీన్. అండ్ టుడే వీ విల్ సీ హౌ టు రైట్ ద కాంటెంట్. Today what we will see, we see the how to write the content. Okay. And paste in the website. Okay. సో దానికి కావాల్సింది మనకి ఏం కావాలి? ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ద పేజ్. వీ నీడ్ టు క్రియేట్ ఏ పేజ్. ఏదైనా ఒక పేజ్ క్రియేట్ చేయాలి. సో ఆ పేజ్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ మనం పేస్ట్ చేయాలి. ఓకే. సో దానికి రిలేటెడ్ ఎలిమెంట్స్ లైక్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇంకేమైనా ఉంటే అవి అడిషనల్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ the whoever the visitors come to our website, that particular page, you need to understand the whole concept. Okay. Otherwise they will not uh, know what about what we are speaking about. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం మన వెబ్సైట్కి వెళ్దాం. సో వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఒక సపరేట్ పేజ్ క్రియేట్ చేసాము. సో ఈ పేజ్లో మనం నిన్న క్లిక్ చేస్తే సో వీ హ్యావ్ యాడెడ్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఓకే. జస్ట్ ఎలా యాడ్ చేయాలి, ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి, అండ్ యూట్యూబ్ లింక్ ఎలా యాడ్ చేయాలో చూసాము. సో టుడే వి విల్ సీ ద హోల్ కాన్సెప్ట్, హౌ టు యాడ్ ద మోర్ ఇన్ఫర్మేషన్. సో నిన్న మీరు కూడా అడిగారు సో కాంటెంట్ ఎలా యాడ్ చేయాలని. సో కాంటెంట్ అనేది వి విల్ సీ. ఓకే. సో మామూలుగా అయితే 1-2 years బ్యాక్ వితౌట్ ఏఐ రానప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే సో వి విల్ వీఆర్ అప్రోచింగ్ ద కాంటెంట్ రైటర్ని అప్రోచ్ అయ్యేవాళ్ళం. సో కాంటెంట్ రైటర్కి సో పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనది ఈమెయిల్ మార్కెటింగ్ పేజీ అనుకుంటే సో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ గురించి మనం కాంటెంట్ రైటర్కి చెప్పడం. సో కాంటెంట్ రైటర్ ఏం చేస్తాడు? సో 2-3 వెబ్సైట్స్కి వెళ్ళి ఆ కోర్స్ డీటెయిల్స్ తీసుకొని సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ రాసి మనకి పంపిస్తారు. పంపించిన తర్వాత మనమే క్లయింట్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దెన్ వీ విల్ సెట్ ఓకే ఈ కంటెంట్ అనేది పబ్లిష్ చేయడం. సో కాంటెంట్ పబ్లిష్ ఎవరు చేస్తారు? డెవలపర్. బేసిక్గా వర్డ్ప్రెస్ వెబ్సైట్ చేసినా లేకపోతే హెచ్టిఎంఎల్ కోడింగ్ వెబ్సైట్ చేసినా వాళ్ళని ఏమంటారు? డెవలపర్ అంటారు. సో వీఆర్ ద డెవలపర్స్. సో దే విల్ సెండ్ ద కాంటెంట్ రైటర్ విల్ సెండ్ ద కాంటెంట్ టు అస్. దెన్ వీ విల్ పబ్లిష్ ద అకార్డింగ్లీ. సో ఎలా తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ అనుకుంటే సో వాట్ టు రైట్, హౌ టు రైట్ అనేది మనం చూస్తాం. ఓకే. త్రూ మనం ఏం చేస్తాం సో త్రూ ఏఐ కూడా చేద్దాం. ఏఐ ద్వారా మనము ఎలా క్రియేట్ చేయాలో అనేది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ సీయింగ్ అబౌట్ ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే. సో ఇలా రాసుకుందాం, రఫ్గా ఐడియా తీసుకుందాం. డైరెక్ట్గా చాట్ జీపీటీ కానీ లేకపోతే ఇంకా వేరే ఐ టూల్స్ ఉన్నాయి, వాటికి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ మనకు నాలెడ్జ్ ఉండాలి. సో ఏం పెట్టాలి అనేది. సో ఫస్ట్ మనం అడుగుదాం. సో వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్? సో ఎవరైనా వెబ్సైట్ వచ్చినప్పుడు ఒక స్టూడెంట్ వచ్చినా ఒక యూజర్ వచ్చినా వాటికి ఫస్ట్ తెలియాలి వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్లో ఏముంటుంది. ఓకే. అండ్ వై why you need to learn the email marketing course. Okay. సో ఇది కూడా అడుగుదాం. అండ్ వాట్ ఆర్ ద టూల్స్ అవైలబుల్
ఓకే. ఇంకేమన్నా సాఫ్ట్వేర్స్ వేరే టూల్స్ ఉన్నాయని అడుగుదాం. అండ్ ఆల్సో హౌ టు డూ ద ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్, ఓకే, ఇది కూడా అడుగుదాం హౌ టు డూ. అండ్ ఆల్సో వి విల్ సీ వై చూస్ అస్. ఇంకోటి ఏంటంటే ఇంకో సిలబస్ కూడా అడగచ్చు. వాట్ వీఆర్ టీచింగ్ ఈమెయిల్ మార్కెటింగ్ సిలబస్ కూడా అడుగుదాం, సో దట్ ఇట్ విల్ గివ్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఒకవేళ మన కాంటెంట్ రైటర్ అయినా ఇదే చూస్తాడు, మనం ఏఐ టూల్స్ని కూడా ఇదే అడగాలి. ఓకే. సో దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక యూజర్ వచ్చినప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ కూడా తెలుస్తుంది, ఎందుకు నేర్చుకోవాలో తెలుస్తుంది, ఏ టూల్స్ యూజ్ చేస్తడం తెలుస్తుంది, అండ్ ఎలా చేయాలి, సిలబస్ ఏం నేర్పుతారు, అండ్ మన ఇన్స్టిట్యూటే ఎందుకు జాయిన్ కావాలి. సో దీస్ ఆర్ ద బేసిక్ కాంటెంట్ వీ విల్ ఆస్క్ ద AI tool or content writer. Okay, so that it will generate the content accordingly. We will paste it. Got it? Any doubts? Anybody? ఓకే, ఫైన్. సో మనం బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకేమన్నా అడగాలనుకుంటే, సో మనం ఏదైనా వెబ్సైట్స్కి వెళ్దాం. వేరే మన కాంపిటీటర్ వెబ్సైట్స్ ఎవరైనా ఉన్నారా, ఈమెయిల్ మార్కెటింగ్ చేశారా లేదా అని మనం వి విల్ గో ఫర్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, కోర్స్ అని కొడదాం. ఓకే, ఇలా క్లిక్ చేసుకుంటే సో హబ్స్పాట్ వాడు నేర్పిస్తున్నాడు, కోర్స్ ఎరా వాడు నేర్పిస్తున్నాడు, సింపుల్ లెర్న్ వాడు నేర్పిస్తున్నాడు. సో దీస్ ఆర్ ద కాంపిటీటర్స్, మనకి కాంపిటీటర్స్ అనుకోవచ్చు. సో క్లిక్ చేద్దాం. సో ఇక్కడ సో వాడు ఎలా కోర్సుని డిజైన్ చేశాడు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుండో మనం చూద్దాం. సో ఫస్ట్ వాడు సైన్ అప్, డైరెక్ట్ సైన్ అప్ ఇచ్చాడు. సో హూ ఈజ్ ఫర్ దిస్ అంటే ఎవరు నేర్చుకోవాలి, వాట్ యూ విల్ లెర్న్. ఓకే, సో కోర్స్ డీటెయిల్స్ మనం అనుకున్నట్టు కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ కోర్స్ కరికులం. ఓకే, సో ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ ద ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, సో లైక్ దిస్. అండ్ ఇంకా వేరే ఇంకా నేర్చుకోవాలి అంటే ఇలా సింగిల్ లెసన్స్ కూడా ఉన్నాయి, ఇలా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ద అప్ స్పాట్. అలాగే మన కోర్స్ ఎరా వాడు ఎలా డిజైన్ చేశాడు. సో హియర్ యూ కెన్ సీ వాట్ హీ హెస్ డన్. సో వాడు కూడా ఏం చేశాడంటే సపరేట్ చాలా కోర్సులు ఉన్నాయి ఈమెయిల్ మార్కెటింగ్కి, చాలా డిఫరెంట్ ఆథర్స్ ఉన్నారు, లేదంటే ట్రైనర్స్ ఉన్నారు, దే ఆర్ టెలింగ్ ద దిస్ థింగ్. సో వాట్ విల్ డూ, సో వీ విల్ క్లిక్ ఇన్ కైండ్ ఆఫ్ ఏ కోర్స్ హియర్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ, సో వాట్ యూ విల్ లర్న్, స్కిల్స్ యూ గెయిన్, డీటెయిల్స్, సి హౌ బిల్డ్ మార్కెటింగ్ ఎక్స్పర్టైజ్. ఓకే, సర్టిఫికేట్ అడుగుతున్నాడు, అండ్ ఆల్సో టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. సో ఇది టోటల్ మనం చెప్పాల్సింది ఏంటంటే కోర్ సిలబస్ అనొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. సో మనం ఏదైనా మిస్ అయిందామంటే సో ఇక్కడ సర్టిఫికేట్, ఓకే, ఈమెయిల్ సర్టిఫికేషన్ కూడా మనం అడగచ్చు. ఓకే, సో సో ఇది అడుగుదాం. సో నేను ఏం చేసిన కాపీ చేశాను. సో ఐ విల్ జనరేట్ ద కాంటెంట్ వేర్ ఐ నీడ్ టు గో. సో జనరల్గా చాట్ జీపీటీ అంటారు, చాట్ జీపీటీని అడుగుదాం. సో ఐఎమ్ ఆస్కింగ్ ప్లీజ్ జనరేట్ website content for this content for pasted content. Okay, so ఇది అడుగుదాం. సో కంటిన్యూ కొడదాం. సో ఇట్స్ సో సంథింగ్. సో ఇక్కడ మనకి టోటల్ డీటెయిల్స్ కనిపిస్తుంది మీకు. ఓకే, సో మనకేంది సింపుల్గా మనకి కాంటెంట్ వచ్చేసింది, రైట్. సో దిస్ కంటెంట్ ఈజ్ ఓకేనా అని మనం చదువుకోవాలి డైరెక్ట్గా.
కళ్ళు మూసుకొని పేస్ట్ చేయొద్దు. సో ఫస్ట్ వీ నీడ్ టు స్టడీ ద కాంటెంట్. ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దెన్ వీ కెన్ పేస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్నిసార్లు డీవియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే చాట్ జీపీటీ తప్పిస్తుందని కాదు, కొన్నిసార్లు మనకి ఏంటంటే ప్రాంప్టింగ్, మనం ఏంటంటే ప్రాంప్టింగ్. సో ఈ ప్రాంప్టింగ్ ఒక్కోసారి మనం మిస్టేక్ ఇవ్వచ్చు. సో దానివల్ల మనం ఏంటంటే ఒకసారి జాగ్రత్తగా చదువుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఓకే, వీ కెన్ గో అబౌట్ ఇట్. సో మనం ఏం చేయొచ్చు, దీనికి కాపీ చేయొచ్చు. సో చాలామంది ఏమంటారంటే, సో చాట్ జీపీటీ కంటెంట్ వెబ్సైట్లో పెట్టచ్చా? సో దిస్ ఈస్ ద లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే ఎస్సీఓ, ఎస్పెషలీ ఎస్సీఓ పీపుల్ మీకు రిస్ట్రిక్ట్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే ఎస్సీఓ వాళ్ళు, సో యూ షుడ్ నాట్ పుట్ ద చాట్ జీపీటీ, బికాస్ చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఈ ఈ కాంటెంట్ అంతా ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉంది. ఓకే, సో ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ఇంటర్నెట్. చాట్ జీపీటీ అనేది ఓన్గా రాయట్లేదు. దిస్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ సమ్ వెబ్సైట్స్. ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ దేర్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ ద కాంటెంట్. సో దానివల్ల ఏమవుతుంది, ఇది డూప్లికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే కాంటెంట్ ఆల్రెడీ వేరే వాళ్ళ వెబ్సైట్స్ నుంచి కాపీ చేసి మనకి ఇస్తుంది అని సింపుల్గా చెప్తుంది, ఎస్ఈఓ వాళ్ళు చెప్తారు. సో అప్పుడు డూప్లికేట్ కంటెంట్ పెట్టాలా వద్దా అని చాలామందికి డైలమాలో ఉంది. సో పెట్టాలి అంటే పెట్టకూడదు డూప్లికేట్ కంటెంట్. యాజ్ పర్ ఎస్ఈఓ రూల్స్ యూ షుడ్ నాట్ పుట్ ద డూప్లికేట్ కంటెంట్, బికాస్ ఇఫ్ యూ ఆర్ పుట్టింగ్ ద డూప్లికేట్ కంటెంట్, వాట్ హ్యాపెన్, సో యువర్ ర్యాంకింగ్ మేడ్ గో డౌన్. మీ ర్యాంక్ అనేది తగ్గిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారనుకో, మీరు ఇట్లా డూప్లికేట్ కంటెంట్ పెడితే ఏమవుతుంది, సో మెల్లమెల్లగా ర్యాంక్ పడిపోతుంది. ఒకటేసారి హోల్ సడన్గా పడిపోతుంది మన ర్యాంక్. సో ఒక ఫస్ట్ 1 వీక్ తర్వాత ఏమవుతుంది, ఫిఫ్త్ ర్యాంక్ వెళ్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అనదర్ 1 వీక్ 10th ర్యాంక్ అవుతుంది. ఒక 1 మంత్ తర్వాత చూస్తే సెకండ్ పేజ్లోకి వెళ్తుంది. ఇంకా 3 మంత్స్ తర్వాత చూస్తే కనిపించకుండా పోతుంది. ఫిఫ్త్, సిక్స్త్ పేజ్, 100 ర్యాంక్ అలా వెళ్ళిపోతుంది. స్లోగా మన వెబ్సైట్ కనిపించకుండా వెళ్తుంది. ఎందుకంటే వై, బికాస్ డూప్లికేట్ కంటెంట్. సో అందుకే మనం డూప్లికేట్ కంటెంట్ పెట్టకూడదు. ఎందుకు డూప్లికేట్ కంటెంట్ పెట్టద్దు అంటే, గూగుల్ కూడా ఏం చెప్తుందంటే, సో యూజర్కి యూనిక్ కంటెంట్ కావాలి. యూజర్ సెర్చ్ చేసేది ఏంది, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కాంపిటీటర్ సేమ్ ఇదే రాశాడు, మనం కూడా ఇదే చెప్పామనుకో, సేమ్ ఏమవుతుంది, సో యూజర్ కూడా ఈ విల్ నాట్ లైక్ ద గూగుల్కి దెబ్బ పడుతుంది, గూగుల్ బిజినెస్ దెబ్బ పడిపోతుంది. దానికోసమే వాడు యూనిక్ కంటెంట్ అడుగుతాడు. సో ఈ వాంట్ టు మేనేజ్ హిస్ బిజినెస్. సో దట్ ఈస్ వై ఈ వాంట్స్ ద యూనిక్ కంటెంట్. సో ఇప్పుడు మనం పే చేయాలా వద్దా, మీరు చెప్పండి, పే చేయాలా వద్దా? No, కంటెంట్ జనరేట్ చేసి బాగానే ఉంది, ఇది పే చేయాలా వద్దా? no, first. నోనా? ఓకే, ఫైన్. Hello. ఇది కరెక్టే, నో అనేది No, కరెక్ట్ ఆన్సరు. సో మనకి ఇప్పుడు ఏమైంది, మనది ఒక చిన్న బిజినెస్, ఇంకో రకంగా కూడా ఉంటుంది బిజినెస్. సో మనది ఇప్పుడే స్టార్టప్ కంపెనీ. సో వీ కాంట్ ఏబుల్ టు హైర్ ద కాంటెంట్ రైటర్. అదే ఈ పేజ్కి మనం కాంటెంట్ రైటర్ అడిగితే వాడు ఎంత ఛార్జ్ చేస్తున్నాడు, 2000 3000 ఛార్జ్ చేస్తాడు. ఓకే, ఇలా నాకు 10 పేజెస్ ఉంది. సో ఈ 10 పేజెస్ అతనికి ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2000, ఇప్పుడు 1000 రూపీస్ అనుకో, 1000 రూపీస్ పర్ పేజ్ వాడు అడిగిండు అనుకో, మన నాకు 10 పేజెస్ ఉంది. సో హౌ మచ్ ఐ నీడ్ టు గివ్, 10,000. సో కాంటెంట్ రైటర్కి 10,000 ఇస్తే, సో ఒక డిజైనర్ ఉంటాడు, ఓకే, ఒక వెబ్సైట్ డెవలపర్ ఉంటాడు, సర్వర్ ఉంటుంది, డొమైన్ ఉంటుంది, ఇవన్నీ చేయాలి అంటే ఎంత పడుతుంది, సో మేజర్గా 30-40,000 you need to invest only for 10 pages. So is it feasible? No. స్టార్టప్ కంపెనీ మనము అట్లీస్ట్ 25,000 ఒక చిన్న 10 పేజెస్ అంటే మార్కెట్లో ఎక్కడ లేదా, వెబ్సైట్ అనేది ఎవరు చేయరు 25-10 పేజెస్కి. సో దే విల్ ఛార్జ్ ఓన్లీ 7,000 to 10,000 రూపీస్. మోర్ దెన్ గివ్ దే విల్ నాట్ గివ్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది మనకి, జనరేషన్ కంటెంట్ వచ్చింది బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు పేస్ట్ ఇట్ డౌన్. సో దానికోసమే కొన్ని అపార్ట్ ఫ్రమ్ దిస్ టూల్స్ వీ హ్యావ్ అదర్ టూల్స్ ఆల్సో, లైక్ copy.ai. ఓకే, copy.ai అని కూడా ఉంది. అలాగే మనకి జాస్పర్
డాట్ ఏఐ. సో దీస్ ఆర్ ద టూల్స్ అనమాట. ఓకే, కాంటెంట్ రైటింగ్ చేయడానికి టూల్స్. సో ఇది ఏంటంటే మనకి సేమ్ చాట్ జీపీటీ లెక్కనే మనకి జనరేట్ చేసి ఇస్తుంది కాంటెంట్. బట్ ఇట్ విల్ బి యూనిక్ వన్. ఓకే, ఇది ఏంటంటే పెయిడ్ వర్షన్, చాలా మటుకు పెయిడ్ వర్షన్ ఉంటుంది. సో యూ కెన్ గో ఫర్ ప్రైజింగ్. వెన్ యూ గో ఫర్ ప్రైజింగ్ యూ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఎంత ఛార్జ్ చేస్తున్నాడు వాడు? $39. ఓకే, సో $39కి వన్ సీట్ అంటే ఒక యూజరే యూజ్ చేయాలి. సో ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ హీ హాస్ గివెన్ దీస్ థింగ్స్. ఓకే, అకార్డింగ్లీ యూ కెన్ గో ఫర్ $39 అంటే దాదాపు $40. $40 అంటే హౌ మచ్? $1. So $39, when you see the $39, 3,055 rupees. ఇది ఏంటంటే 3,500 పెట్టుకున్నా కానీ మనకి ఏమవుతుంది? సో ఇట్ విల్ జనరేట్ ద యూనిక్ కంటెంట్. సో ఇక్కడ మనకి చాలా మటుకు చెయ్యొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎస్ఈఓకి సంబంధించింది ఉంటుంది. సో ఇక్కడ కీవర్డ్స్ పెడతారు అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద కీవర్డ్స్ ఆల్సో. సో ఇలాంటి కాంటెంట్ అనేది మనం చేసుకోవచ్చు. 10 pages 20 pages కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ యూ కెన్ టేక్. ఓకే, అలాగే కాపీ ఏఐ కూడా ఉంది. విల్ గో ఫర్ కాపీ డాట్ ఏఐ. ఓకే, we will see this pricing also. Try for copy discovery. It is loading. సో నౌ ఇట్ ఈస్ లోడెడ్. ఓకే, కొంతవరకు ఇది ఫ్రీ ప్లాన్ ఉంది, అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో హియర్ దే హ్యావ్ గివెన్ ద ఫ్రీ పర్సన్ ఆల్సో. సో ఫ్రీ ఫర్ ఎవర్ ఉంటుంది. వన్ సీట్ 2,000 words వరకు వాడు ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మోర్ దెన్ 3,000 అయితే మీ కింద $36 పర్ మంత్. సో దాదాపు 3,000 రూపీస్ మనము ప్లాన్ తీసుకోవచ్చు. సో కంపేరబుల్ టు ద jasper.ai, యూ కెన్ టేక్ దిస్ ప్లాన్ ఆల్సో. సో ఇది కూడా మంచిగా మనకి వర్కౌట్ చేస్తుంది. సో ఇనీషియల్గా 2,000 words అంటే ఓకే ఫైన్, యూ కెన్ టేక్ దిస్ అండ్ యూ కెన్ యూజ్ ఆల్సో. కొన్నిసార్లు ఏంటంటే రెండు రెండు ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈమెయిల్ ద్వారా 2,000 words, ఇంకా ఏదైనా ఈమెయిల్ ఐడి ద్వారా ఇంకా 2,000 words తీసుకుంటే మన వెబ్సైట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ గో ఫర్ కాపీ డాట్ ఏఐ. సో మనం ఏం చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే, సో ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని కొట్టచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ చాట్ జీపీటీ లెక్కనే ఉంటుంది, మీకు సేమ్ అదే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే మనం రాయాలి. ఓకే, సో వెన్ యూ రైట్ ద కాంటెంట్ యూ కెన్ ఆస్క్. సో సేమ్ కాంటెంట్ మనం చాట్ జీపీ కాపీ డాట్ ఏఐని కూడా అడుగుదాం. వ్యూ ద కాంటెంట్, యూనిక్ కాంటెంట్ అన్నాం. యూనిక్ అంటే సో ఇది డూప్లికేట్ కాంటెంట్ లేదు, యూనిక్ కాంటెంట్ ఫర్ మై వెబ్సైట్. ఓకే, సో చూడండి మీకు దాదాపు చాలా ఇచ్చింది. సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంది అండ్ లెర్నింగ్ వాల్యుబుల్ సైజెస్ ఇవన్నీ ఇచ్చింది. సో ఇంకా కావాలి అనుకుంటే యూ కెన్ రైట్ మోర్ థింగ్స్. ఓకే, దెన్ యూ కెన్ ఆస్క్ మోర్ కైండ్ ఆఫ్ ప్రాంప్టింగ్. నా కోర్స్ నాకేం కావాలి, ఇంకా కోర్స్ సిలబస్ కావాలి. ఇక్కడ కోర్స్ సిలబస్ లేదు, కాంటెంట్ అయితే ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు కోర్స్ సిలబస్ అనేది వచ్చింది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ ఆస్క్ ద కాపీ డాట్ ఏఐ ఆల్సో. సో ఇలా మనం కాంటెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. యూ కెన్ యూజ్ ద కాంటెంట్. ఇక్కడ చూడండి 624 words అనేది ఆల్రెడీ యూజ్ చేసాం. సో ఇక్కడ మనకి చూసుకొని
వాడుకోవాలి. సో ఎక్కడెక్కడ అవసరం ఉంటే అక్కడక్కడ అవసరం పెట్టుకొని మనం ఈమెయిల్ మార్కెటింగ్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇదైతే మనకి మ్యాక్సిమం యూనిక్ కంటెంట్ ఉంటుంది. సో ఎందుకంటే దే ఆర్ గివింగ్ ఏ ఫర్ మనీ, దే ఆర్ నాట్ గివింగ్ ఏ ఫ్రీ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో గోస్ టు ద ఇంటర్నెట్. ఇట్ విల్ ఆల్సో జనరేట్ సేమ్ చాట్ జీపీటీ ఎలా ఉందో అలానే చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే సో దే హ్యావ్ అడిషనల్ ఫీచర్స్ లైక్ వెబ్సైట్ కోసం మనకి కాపీ కంటెంట్ కాకుండా డిఫరెంట్గా చేసేస్తుంది. సో లైక్ దిస్ యూ ఆల్సో యూ కెన్ క్రియేట్ ద కంటెంట్. సో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తోని మీరు ఇలా పెట్టుకొని ఆ, చేసుకోవచ్చు. సో రియల్ టైంలో అయితే ఇలానే ఉంటుంది. ఓకే. సో మెయిన్‌గా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాంప్టింగ్ కరెక్ట్‌గా నేర్చుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఏందంటే చాలా సార్లు చాట్ జీపీటీ యూజ్ చేస్తాం. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ యూజ్ చేస్తాం. ఈ టూల్స్‌ని ఇచ్చేటప్పుడు మనం డైరెక్ట్‌గా మనకి ఏది పడితే అది కొట్టొద్దు. ఎందుకంటే ఇది పెయిడ్ వెర్షన్. సో కొన్నిసార్లు పెయిడ్ వెర్షన్‌లో ఏందంటే ఎవ్రీథింగ్ ఈజ్ చార్జబుల్. అదే చాట్ జీపీటీలో మీరు ఇష్టం ఉన్నట్టు కొట్టొచ్చు. మీకు ఏదంటే అది చేయొచ్చు. బిఫోర్ దట్ యూ నీడ్ టు రైట్ సమ్ what is the right content you need. Then you can ask them, then it will give the content accordingly. Okay. Any doubts? Any doubts? ఓకే. సో ఈ కాంటెంట్ అనేది ఇప్పుడు పేస్ట్ చేద్దాం. సో ఈ కాంటెంట్ అనేది మనకి యూనిక్గా ఉంది. సో యూ కెన్ పేస్ట్ ఇట్ అకార్డింగ్లీ. సో నా వెబ్సైట్కి వెళ్తాను. సో వేర్ ఈస్ మై వెబ్సైట్? సో దిస్ ఈస్ మై వెబ్సైట్. సో ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళాలి? ఎస్టర్డే వీ హ్యావ్ సీన్ ద పేజెస్. ఈ పేజెస్లోకి వెళ్ళేసి ఆల్ పేజెస్ క్లిక్ చేయండి. సో వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ ఈమెయిల్ మార్కెటింగ్ పేజ్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో ఎడిట్ సెక్షన్లోకి వెళ్ళండి. సో క్లిక్ ఆన్ ద ఎడిట్ సెక్షన్. ఓకే. సో ఇక్కడ మనకి కాంటెంట్ అనేది కనిపిస్తుంది. సో ఇదే కాంటెంట్ పెట్టాలా లేకపోతే వేరే కాంటెంట్ పెట్టాలా, డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఐ డోంట్ వాంట్ దిస్. ఓకే. సో ఇలా మనం ఎలాంటి ఎలా కావాలంటే అలా డిలీట్ చేయొచ్చు. డైరెక్ట్గా బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే. సో వీడియోస్ ఉండడం వల్ల డైరెక్ట్ పోవట్లేదు. సో ఇక్కడ వీడియోస్ దాంట్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్కి వెళ్ళేసి డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే. సో ఇంకా ఇది డిలీట్ అయింది కదా. సో లైక్ దిస్ ఇట్ ఈస్. ఇక్కడ త్రీ డాట్స్ కూడా వెళ్ళి డిలీట్ చేసుకోవచ్చు. లైక్ దిస్ యూ కెన్ డిలీట్ కంప్లీట్ కాంటెంట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఈమెయిల్ మార్కెటింగ్ వాట్ ఈస్. సో ఈమెయిల్ మార్కెటింగ్ కోర్స్ కోర్స్ ఇన్ హైదరాబాద్ లేకపోతే ఇండియాలో కోర్స్ డీటెయిల్స్ అన్న పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏది. కీవర్డ్స్ తర్వాత మనం ఎస్ఈఓలో తెలుసుకుంటాం ఎలా రాయాలి, ఏ కీవర్డ్ రాయాలి అనేది. ప్రజెంట్ అయితే ఒక డెవలపర్గా మనం ఆలోచించాలి కాంటెంట్ ఎలా నింపాలి, ఏం రాయాలి అనేది దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. సో ఇక్కడ నేను కాపీ డాట్ ఏఐ అనేది యూజ్ చేశాను. సో ఆల్రెడీ కంటెంట్ జనరేట్ చేశాను. ఆ జనరేటెడ్ కంటెంట్ ఐఎమ్ కాపీయింగ్ సో దట్ ఇట్ విల్ గో టు ద మై వెబ్సైట్. ఓకే. సో ఇక్కడ అప్డేట్ కూడా. ఓకే. సో నౌ యూ కెన్ సీ ద ఇయర్. ఓకే. సో ఇక్కడ మనకి కరెక్ట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంది. ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ టీచర్స్ ద ఫండమెంటల్ email campaigns to promote your business or organization. It covers such as email design, list building, segmentation, copy, automation, analytics. సో ఇది రాస్తుంది. ఇందాక మనం చాట్ జీపీటీని చూద్దాం. సో వాడు ఏం రాశాడు? కంటెంట్ ఈమెయిల్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ డిజైన్ విత్ ఏ నెసెసరీ క్రియేట్ మేనేజ్ ఈమెయిల్ క్యాంపెయిన్స్ బేసిక్ అడ్వాన్స్డ్ ఇవి కూడా కరెక్ట్. సో ఇక్కడ కొంచెం వేరియేషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఇది ఎక్కువగా చాలా వెబ్సైట్స్ నుంచి తీసుకుంది కాబట్టి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ క్రిస్పీగా అండ్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే. లైక్ దిస్ యూ కెన్ జనరేట్ ద కాంటెంట్. ఇంకా కాంటెంట్ యాడ్ చేయాలి అనుకుంటే యూ కెన్ యాడ్. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నాడు? సో ఇక్కడ వరకు కాంటెంట్ యాడ్ చేయాలో ఫస్ట్ యూ నీడ్ టు రీడ్ కంప్లీట్లీ. డైరెక్ట్గా ఎలా ఇచ్చిందో అలా పేజ్ చేయొద్దు.
So you need to read perfectly where you need to add the content. Okay, సో నేను ఇక్కడ వరకు కాంటెంట్ నేను ఇక్కడ దాకా కాపీ చేస్తాను. సో ఇక్కడ యాడ్ చేశాను, అప్డేట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంప్లీట్ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి 3 పారాగ్రాఫ్స్ అయితే వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో వీ వాంట్ వన్ ఇమేజ్. నిన్న చూసుకున్నాం ఇమేజ్ ఎట్లా యాడ్ చేయాలి. వన్స్ అగైన్ ఐ విల్ షో. ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ ద ఇమేజ్, జస్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. క్లిక్ ఆన్ ప్లస్ సింబల్, గో టు ద ఇమేజ్. ఓకే, అప్లోడ్ ద ఇమేజ్. సో ఆల్రెడీ మనకి ఇమేజ్ ఉంటే ఓకే, లేకపోతే యూ నీడ్ టు గో టు ద ఇమేజ్. సో ఇమేజెస్, సో ఇక్కడ మనకి ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఐఎమ్ ఓకే. ఓకే, అప్డేట్. సో ఇప్పుడు మన కాంటెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఎందుకంటే వీ హ్యావ్ రిటర్న్ కాంటెంట్ కరెక్ట్లీ. ఓకే, సో ఇంకా ఇక్కడ అలైన్మెంట్ లేదు కరెక్ట్గా. అలైన్మెంట్ కూడా చేసుకోవాలి అనుకుంటే అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో వేర్ యూ నీడ్ టు డూ ద అలైన్మెంట్. ఇక్కడ ఇక్కడ వరకు కావాలో అలైన్మెంట్ వర్క్ చేయండి. సో యూ కెన్ సీ హియర్ లైన్ టెక్స్ట్ సెంటరే ఉంది, ఇక్కడ వేరే ఆప్షన్స్ లేవు. ఓకే, సో ఇక్కడ మనకి ఆప్షన్స్ పారాగ్రాఫ్స్ ఇమేజెస్. సో we will have the ఓకే. సో అలైన్మెంట్ లేదు దీంట్లో. అలైన్మెంట్ కావాలి అంటే సపరేట్ ఫీచర్ ఉంటుంది. అది ఆ, ఈ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్లో ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. ఈ థీమ్లో సపోర్ట్ చేయట్లేదు, వేరే థీమ్లో సపోర్ట్ చేస్తుంది. సో వి విల్ సీ ఇన్ ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్ ఉంటుంది. సో టుమారో విల్ గో ఫర్ ప్లగిన్. దాంట్లో మీరు ఈజీగా అలైన్మెంట్ చేయొచ్చు. సో ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు, ఈ థీమ్ సపోర్ట్ చేయట్లేదు. దిస్ థీమ్ ఈజ్ సపోర్టింగ్ ఓన్లీ these three. So tomorrow we will see the Elementor. In that, it will support that. Okay. సో ఇక మన కాంటెంట్ రాయాలి, చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి అంటే వేర్ యూ నీడ్ టు గో, దిస్ ఈస్ ద బ్రౌజర్. ఇక్కడ బ్రౌజర్ అని కొట్టేసుకోండి అండ్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, టేబుల్ క్రియేట్ చేసుకోవాలని టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇమేజ్ కావాలి, గ్యాలరీ కావాలి, ఆడియో కావాలి. సో వాట్ ఎవర్ యూ వాంట్. బటన్. సో వాట్ ఈస్ దిస్ బటన్ అనేది చూద్దాం. సో బటన్ అంటే ఏంది? సో బటన్ ఈజ్ నథింగ్ బట్ కాల్ నౌ అన్నో ఇలాంటివి ఉంటాయి కదా. సో దట్ ఈస్ ద బటన్. సో కాల్ నౌ, లర్న్ మోర్. ఓకే, సింపుల్గా కాల్ నౌ అనుకుంటాం, లేదా కాంటాక్ట్ అస్. సో దిస్ ఈస్ అ బటన్. సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు టేక్ ఇట్. ఇది నాకు మిడిల్లో కావాలి అనుకుంటే యూ కెన్ గెట్ ద మిడిల్. ఓకే, సో ఇది మొత్తానికి రావట్లేదు, ఇది మిడిల్ అవుతుంది. బటన్ బటన్ కావట్లేదు. ఓకే, సో దీంట్లో కూడా ఇది వర్క్ అవ్వట్లేదు. థీమ్ బేసిక్ థీమ్ కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఇట్ ప్రాపర్లీ. సో వి విల్ చేంజ్ థీమ్ లెటర్. ఓకే, సో ఇక్కడ మనకి ఆ, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి వచ్చాయి. సో ఐ వాంట్ మోర్ థింగ్స్. సో ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తుందా? ఇట్స్ నాట్ వర్కింగ్.
No, it's not working. Okay, we'll go for other things. Okay, ఇట్లా కావాలి అంటే బటన్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఐఎమ్ డిలీటింగ్, ఐ డోంట్ వాంట్ టూ బటన్స్. సో ఇక్కడ మనం ఏమేమి యాడ్ చేసామో అన్నీ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అవుట్లైన్ అండ్ దిస్ ఈజ్ ద లిస్ట్ వ్యూ. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఐ వాంట్, యూ కెన్ సీ ద మోర్ యాక్షన్. సో ఇంకా మనం కావాలి అనుకుంటే ఎంటర్ కొట్టండి సింపుల్గా. సో అగైన్ బ్రౌజర్ విల్ షో ఆల్ దీస్ థింగ్స్. సో ఇంకేమైనా యాడ్ చేద్దామా? విల్ సీ ద కాలమ్స్. సో వాట్ ఈస్ దిస్ కాలమ్స్? కాలమ్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ కాలమ్స్ యాడ్ చేశాను. సో నాకు ఇప్పటి వరకు మనకి ఏం వస్తుంది? ఓన్లీ సింగిల్ కాలమ్ వచ్చింది. నాకు డబుల్ కాలమ్ కావాలి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ ద డిఫరెంట్ సెక్షన్. మీరు ఏదైనా వెబ్సైట్స్లోకి వెళ్ళినా కానీ కొన్నిసార్లు ఇది చూడండి, ఇది 1 కాలం, ఇది 2 కాలం, ఇది 3 కాలం, ఇలా కాలమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ద కాలమ్స్. సో ఇక్కడ చూడండి 3 కాలమ్స్ ఉంది, ఇక్కడ 2 కాలమ్స్, ఇది 2 కాలమ్స్, అండ్ ఇట్ ఈస్ అ 1 కాలం, అండ్ దిస్ ఈస్ ద డిఫరెంట్ సైడ్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. సో మీ రిక్వైర్మెంట్ ఇదా ఇదా అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. మాకు ఎలా తెలుస్తుంది అంటే, సో యూ నీడ్ టు గో టు డిఫరెంట్ వెబ్సైట్స్. సో ఆ వెబ్సైట్స్ చాలాసార్లు ఏమవుతుంది, కాంపిటీటరే మనకు, సారీ క్లయింటే మనకి చాలా వెబ్సైట్స్ పంపిస్తాడు. దాంట్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సో మీకు ఇలాంటివి కావాలా, ఇలాంటిది కావాలా, ఇలాంటిది కావాలా. సో ఫస్ట్ ఐ వాల్ గో టు దిస్ కాంటెంట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో సింగిల్ కాంటెంట్ అయింది. సో దీంట్లో ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఐ వాంట్ టు యాడ్ దిస్, క్లిక్ ఆన్ దిస్. సో అగైన్ నాకు ఒక ఇమేజ్ కావాలి, లేకపోతే హెడ్డింగ్ కావాలి. సో ఇక్కడ హెడ్డింగ్ రాస్తాను. సో లర్న్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, లైక్ దిస్ ఐ విల్ రైట్. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో కాలం వచ్చింది. సో ఐ కెన్ యాడ్ ద బ్లాక్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ఐ విల్ యాడ్ ద లిస్ట్. సో యూ విల్ లర్న్ ఈమెయిల్. సో ఇక్కడ ఏముంది, కాపీ డేట్, కాంటెంట్ చూడండి, కాంటెంట్ వాట్ ఇట్ ఈస్ గివెన్. సో వీఆర్, సో ఇక్కడ వాట్ యూ విల్ లెర్న్ లైక్ ఈమెయిల్ సెగ్మెంటేషన్, దీస్ ఆర్ ద థింగ్స్. ఒక లిస్ట్ వైజ్గా మనం క్రియేట్ చేద్దాం. వాట్ యూ విల్ లెర్న్. సో ఐఎమ్ జస్ట్ సేయింగ్ కాపీ రైట్. ఓకే, లిస్ట్ గ్రోత్. ఓకే, అండ్ కంప్లైన్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో మన వెబ్సైట్ అనేది మారిపోతూ ఉంటుంది డిజైన్. సో ఇక్కడ మీకు, సో ఇలా పెట్టుకోవచ్చు. చాలా వెబ్సైట్స్లో ఇలా కూడా రాస్తారు. ఓకే, మీరు బేసిక్గా చూసుకుంటే ఇక్కడ 2 కాలమ్స్ కూడా ఉంటుంది, ఇలా రాస్తారు. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇమేజ్ పెడతారు, ఇక్కడ కాంటెంట్ రాస్తారు, ఇమేజ్ పెడతారు, లేదంటే ఇక్కడ ఇమేజ్ పెడతారు, ఇక్కడ కాంటెంట్ రాస్తారు. సో అలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ సెక్షన్స్. దీన్ని ఏమంటాం, సెక్షన్స్. మీ సెక్షన్స్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. మీ రిక్వైర్మెంట్ ఫస్ట్ ఏంటంటే, మనం రిక్వైర్మెంట్ని బాగా అర్థం చేసుకోవాలి, దెన్ ఓన్లీ యూ కెన్. సో ఇప్పుడు ఏంటంటే, ఇనీషియల్గా మీరు ఏంటంటే ఎలా ఉంటే అది యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. దెన్ లేటర్ ఆన్ యూ కెన్ థింక్. తర్వాత మీరు ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మీకు, సో ఎలాంటి చేయాలో అప్పుడు మీకు అర్థమవుతుంది. సో మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఎలా చేయాలనేది. సో మీకు ఎందుకంటే వేరే వేరే వెబ్సైట్స్ చూస్తుంటారు కాబట్టి, ఓకే వాళ్ళు ఇది చేశారు, ఇది ఏం చేయాలనేది మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఓకే, like this we have created many things. You can see the many things. Okay, videos ఉన్నాయి, ఇంకా సపరేటర్స్ ఉన్నాయి, పేజ్ బ్రేక్స్ ఉన్నాయి, రోస్ ఉన్నాయి, క్యాలెండర్ కావాలంటే క్యాలెండర్, కేటగిరీ లిస్ట్, పేజ్ లిస్ట్, సర్చ్, సోషల్ ఐకాన్స్. నాకు సోషల్ ఐకాన్స్ కావాలి అనుకో, సో నేను ఏం చేస్తాను, సోషల్ ఐకాన్స్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ ప్లస్ యాడ్. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్ సోషల్ ఐకాన్. నాకు ఫేస్బుక్ కావాలి, ఐ వాంట్ ఫేస్బుక్, సింప్లీ క్లిక్ ఆన్ దిస్, అది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేయాలా ఫేస్బుక్తో పాటు, ఐ వాంట్ టు యాడ్ ఇన్స్టాగ్రామ్.
సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి ఇంకేం కావాలి నాకు. సో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ ఇన్. సో లింక్డ్ ఇన్ ఈజ్ ఆల్సో దేర్. ఇంకేం కావాలి. సో నాకు ట్విట్టర్ కూడా కావాలి. సో యూ కెన్ సీ ద ట్విట్టర్. ఓకే. సో ఇప్పుడు ఇంకేం కావాలి నాకు, యూట్యూబ్ కూడా కావాలి. రైట్, ఆటోమేటిక్గా మీకు వచ్చేసింది. సో ఇక్కడ వచ్చింది. ఓకే. సో it is there. It is not displayed. So update area. So view page. సో ఇక్కడ ఫుటర్లో అయిందా లేకపోతే ఎక్కడో అయింది. వైట్ ఈస్ డిస్ప్లేయింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు ఇలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు డిస్ప్లే అవుతుంది అంటే థీమ్స్ వల్ల ఇలాంటి డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ థీమ్స్ యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ దట్. కొన్నిసార్లు జరగకపోతే సో మనం ఎంత చేసినా ఇక్కడ కనిపించట్లేదు బికాస్ ఆఫ్ థీమ్స్. కొన్ని థీమ్స్ సపోర్ట్ చేస్తే కొన్ని థీమ్స్ సపోర్ట్ చేయవు. వాట్ ఆర్ దోస్ అనేది కూడా we will see. Okay, like this we will add the pages ఏంటంటే pages give the information about our product and services. మన product and services పేజ్ బాగా డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ఓకే. సో ఇక్కడ పేజెస్ తర్వాత మనకి ఇక్కడ పైన ఫస్ట్ కనిపించేది పోస్ట్ అని కనిపిస్తుంది. వాట్ ఆర్ దిస్ పోస్ట్. సో పోస్ట్కి పేజ్కి ఏమి తేడా ఉందో మనం చూద్దాం. సో వీల్ గో ఫర్ ఆల్ పోస్ట్. సో ఇక్కడ ఆల్ పోస్ట్ ఏంది అంటే ఇక్కడ చూడొచ్చు ఏదో ఉంది. బై డిఫాల్ట్ హలో వరల్డ్ ఉంది. ఐ విల్ రిమూవ్ దిస్ వన్ సో దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఈస్ పోస్ట్ అని. పోస్ట్ అనేది అంటే ఏంది అంటే పోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక బ్లాగ్ ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం. ఏదైనా వెబ్సైట్కి వెళ్తే యూ కెన్ ఏబుల్ టు సీ. సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో ఫర్ ఎనీ వెబ్సైట్ లైక్ అప్గ్రేడ్కి వెళ్దాం. సో సో ఇక్కడ అప్గ్రేడ్ అనేది పెద్ద కంపెనీ. ఓకే. సో దే ఆర్ హ్యావింగ్ ద డిఫరెంట్ కోర్సెస్. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ రిసోర్సెస్ అని ఉంది. లేదంటే దే విల్ రైట్ ద బ్లాగ్స్. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ ద ఫుటర్ సెక్షన్లోకి వెళ్తే సో ఇక్కడ ఉన్న బ్లాగ్. సో వీఆర్ సర్చింగ్ ఫర్ ద బ్లాగ్. సో ఇక్కడ చూడండి అప్గ్రేడ్ బ్లాగ్ అని ఉంది. క్లిక్ ఆన్ దిస్ అప్గ్రేడ్ బ్లాగ్. సో దే ఆర్ రైటింగ్ సమ్ బ్లాగ్స్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్. సో ఇక్కడ ఏం రాస్తారో ఏదైనా ఒక టాపిక్ తీసుకుంటారు, దానికి సంబంధించింది టాపిక్ రాస్తారు. బ్లాగ్ అంటే ఏంది, వెబ్సైట్ ఏంది, చాలా కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ వెబ్సైట్ అండ్ వాట్ ఈస్ బ్లాగ్. సో వీ విల్ సీ వాట్ ఈస్ వెబ్సైట్ అండ్ వాట్ ఈస్ బ్లాగ్. సో ఎనీబడి హ్యావ్స్ ఎనీ ఐడియా అబౌట్ వాట్ ఈస్ బ్లాగ్ అండ్ వాట్ ఈస్ వెబ్సైట్. Sorry, page versus blog. Sorry, website versus blog only. సో వెబ్సైట్ అంటే ఏంది, వెబ్సైట్ ఏంటంటే మన ప్రోడక్ట్. ఇట్ షోకేసెస్, వెబ్సైట్ షోకేసెస్ అవర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. సో మనం ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ మనం చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్లోకి వెళ్తే సో నేను ఏం చేశాను, సో హియర్ వెన్ ఐ గో టు దిస్ మై వెబ్సైట్ ఐఎమ్ టెలింగ్ వాట్ ఐఎమ్ టీచింగ్. సో ఇక్కడ నేనేం చెప్పాను, ఇన్స్టిట్యూట్ అని చెప్పాను.
సో నేను ఏం కోర్స్ చెప్తున్నానో అది ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. వాట్ ఐ కోర్స్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే నా వెబ్సైట్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నా, మీరు నా కోర్స్ ఉంది, నా కోర్సు కొనుక్కోండి అని చెప్తున్నాను. ఓకే. సో ఒక ఫ్లిప్కార్ట్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఏం తెలుస్తుంది, అన్ని ప్రోడక్ట్స్ ఉంటుంది. అక్కడ ఏమి ఉంటుంది, అక్కడ మీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కోమని చెప్తుంది. సో ఇది వెబ్సైట్ ఏంటంటే కమర్షియల్. వెబ్సైట్ ఏంటంటే మీకు ఏమైతే సర్వీసెస్ ఉన్నాయో, మీకు ఏదైతే సర్వీసెస్ కానీ ప్రోడక్ట్స్ కానీ అక్కడ డిస్ప్లే చేస్తాం, సో దట్ పీపుల్ కెన్ బై యువర్ ప్రోడక్ట్. ఓకే. కంప్లీట్లీ కమర్షియల్. ఓకే. సో అందుకే మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అని చెప్తున్నాం. ఈమెయిల్ మార్కెటింగ్ కోర్సు, ఎస్ఈఓ, ఇవన్నీ మనం కోర్సెస్ యాడ్ చేస్తాం. సో దట్ ఇఫ్ సంబడి ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ గో ఫర్ దీస్ కోర్సెస్. సో ఇఫ్ మై ఇంటెన్షన్ ఈస్ నాట్ టు సెల్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫర్మేటివ్ ఇవ్వాలి. సో నేను ఇక్కడ బ్లాగ్లో ఏం రాస్తానంటే మై ఇంటెన్షన్ ఈజ్ టెలింగ్ అబౌట్ సంథింగ్. బ్లాగ్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. బ్లాగ్లో ఏం చెప్తామంటే సో వి గివ్ ద ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? సో అది రిగార్డింగ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. సో వాట్ ఈస్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా రివ్యూ సైట్స్ ఉంటాయి. ఓకే. మొబైల్ అన్బాక్సింగ్. ఓకే. సో ఎస్పెషల్లీ కొన్నిసార్లు కొన్ని వెబ్సైట్స్కి వెళ్తే మొబైల్ అన్బాక్సింగ్ అని చెప్తాడు. సో దాంట్లో డీటెయిల్గా రాస్తాడు. సో వాట్ ఈస్ ద, ఒకవేళ మీరు ఒక ఐఫోన్ కొనుక్కోవాలి అంటే ఐఫోన్ 15 కానీ ఐఫోన్ 16 వస్తే 16 కానీ, సో వాట్ ఈ విల్ టెల్ ద టోటల్ డీటెయిల్స్. సో వాట్ ఈస్ ద జిస్ అన్బాక్సింగ్ చేసి, సో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటే ఈ విల్ హైలైట్, ఈ విల్ గివ్. అక్కడ ఏం చెప్తాడు, ఐఫోన్ కొనేటప్పుడు ఇది చూడండి, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై అంటాడు. అంతేగాని డైరెక్ట్గా ఏమీ చెప్పడు, కొనుక్కోండి అని చెప్పాడు. సో హీ విల్ హైలైట్ ద ఫీచర్స్ ఆఫ్ ద ఐఫోన్. ఓకే. ఇట్ ఈస్ ద మొబైల్ అన్బాక్సింగ్. ఇలాంటి రివ్యూ సైట్స్ అన్నీ ఇవి ఉంటాయి. అలాగే సర్వీసెస్, ఏదైనా కోర్సెస్ ఉందనుకో, ఇప్పుడు నా డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకో, నేనేం చెప్తాను, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈజ్ ఎస్ఈఓ, హౌ టు డూ ద ఎస్ఈఓ. సో ఇలాంటి డీటెయిల్స్ పెడతాను. అక్కడ నేను ఏం చెప్పను, ఈ డిజిటల్ మార్కెటింగ్ నా దగ్గర నేర్చుకోండి, నేర్చుకుంటే ఇది జాబ్ వస్తుంది, లేకపోతే ఆన్లైన్లో చెప్తాను, ఆఫ్లైన్లో చెప్తాను, టైమింగ్స్ ఇవి, కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ అలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఏమీ ఇవ్వను. సో బ్లాగ్స్లో ఏమి ఇస్తాను నేను, సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్, హౌ టు డూ ద డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్, హౌ యూ లెర్న్. సో ఎందుకు అలాంటివి పెడతాను అంటే, సో ఇక్కడ యూజర్స్ అనేది సర్చింగ్ చేస్తారు. చాలామంది కొనాలనుకోరు మన ప్రోడక్ట్, ఫస్ట్ చూడంగానే కొనాలనుకున్నారు, కొనరు. సో దే విల్ గివ్ ద దే విల్ సీ ద రివ్యూస్. ఓకే. దే వాంట్ టు అండర్స్టాండ్ ద ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. సో ఆ ప్రోడక్ట్ ఐఫోన్ అంటే ఏందో తెలుసుకోవాలనుకుంటారు, డైరెక్ట్గా పోయి కొనేయారు. సో దాని గురించి టోటల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అనుకుంటే దెన్ దే విల్ గో అండ్ పర్చేస్. సో అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే బ్లాగ్స్లో దొరుకుతాయి. ఓకే. సో నేనే ఒక బ్లాగ్ పేజ్ సపరేట్గా క్రియేట్ చేసి నేనేం చెప్తాను, ఆ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఏమవుతుంది, కొన్నిసార్లు ఏమవుతుంది, సో కొంతమంది కొనుక్కోవాలనుకుంటారు ఐఫోన్. సో నా పోస్ట్ చూస్తారు. ఓకే. దే విల్ సీ మై బ్లాగ్ పోస్ట్ అండ్ దే విల్ ఓకే సాటిస్ఫైడ్ ఎవ్రీథింగ్. సో కొన్నిసార్లు మనకు మన వెబ్సైట్లోనే కింద మనం డిస్ప్లే చేస్తాం. సో ఇఫ్ యూ ఆర్ రియలీ వాంట్ టు బై, యూ కెన్ బై ఫ్రమ్ దిస్ లింక్ అని ఒక లింక్ పెట్టినా సరిపోతుంది. యూ కెన్ గో అండ్ పర్చేస్ ద ప్రోడక్ట్. సో అలా కూడా పర్చేసెస్ జరుగుతాయి. సో మేజర్గా ఏంటంటే బ్లాగ్ పోస్ట్ ఎందుకు చేస్తామంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు మన బ్రాండింగ్ అనేది ఇంక్రీజెస్, మై బ్రాండ్ వాల్యూ, సో దట్ కస్టమర్ కెన్ ట్రస్ట్. సో కస్టమర్ని ట్రస్ట్ క్రియేట్ చేసుకోవడానికి బ్లాగ్ పోస్ట్ చేస్తాం. దెన్ హీ విల్ బి ఐడెంటిఫై ఆల్ దోస్. సో బ్లాగ్ అంటే ఏంది, ఇన్ఫర్మేషన్. సో బ్లాగ్ విల్ గివ్ ద లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాదర్ దెన్ ద పర్చేసెస్ ఆర్ కమర్షియల్ టర్మ్స్. ఓకే. సో దాన్నే మనం బ్లాగ్లో ఏం చేస్తాం, సో బ్లాగ్లో పోస్ట్స్ అంటాం. అదే వెబ్సైట్లో పేజెస్ క్రియేట్ చేస్తాం. సో పేజెస్ క్రియేట్ చేస్తాం. ఓకే. హియర్ వాట్ వి క్రియేట్, పోస్ట్ క్రియేట్ చేస్తాం.
ఓకే. సో, ఎందుకు పోస్ట్ దీంట్లో కూడా పేజ్ క్రియేట్ చేయొచ్చు కదా! మళ్ళీ సెపరేట్‌గా బ్లాగ్ ఎందుకు పోస్ట్ ఎందుకు చేస్తారు? ఇది 2 ఒకటే అన్నప్పుడు సో, వై యూ ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ఎ పోస్ట్, దిస్ ఈస్ ఎ పేజ్. సో, అలా కొంతమందికి డౌట్ కూడా వస్తుంది. సో, ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ క్రియేట్ చేశాననుకో, ఓకే. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అని ఒక ఆహ్, పేజ్ క్రియేట్ చేస్తే అక్కడ ఏమవుతుంది? ఇక్కడ కనిపిస్తుంది. సో, రేపొద్దున ఈమెయిల్ మార్కెటింగ్ గురించి వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ అని చేస్తుంది. సో, అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో, అది క్లమ్జీగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. ఓకే. సో, ఇక్కడ పేజ్‌లో కూడా ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు పేజ్ క్రియేట్ చేసిన తర్వాత స్క్రోల్ చేసిన తర్వాత ఏమీ డీటెయిల్స్ ఉండవు. అదే బ్లాగ్స్ క్రియేట్ చేసిన తర్వాత the people can comment. Okay, so people can interact also. Okay, so మీ అది ఎలా కామెంట్ చేస్తాం ఏం చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం సో దట్ యూ విల్ గెట్ ద ఇనఫ్ నాలెడ్జ్. ఓకే. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ పోస్ట్ ఆర్ పేజెస్ ఆర్ బ్లాగ్స్, ఎనీబడి? Okay, so we will go to the post. Okay, okay, fine. సో మనం పోస్ట్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ న్యూ పోస్ట్ అని క్లిక్ చేయాలి. సో ప్రతి దాంట్లో సేమ్ అలానే ఉంటుంది మీకు ఇంటర్ఫేస్. సో క్లిక్ ఆన్ ద యాడ్ న్యూ పోస్ట్. సో ఆఫ్టర్ క్లికింగ్ దిస్, సో వాట్ యూ విల్ సీ, సో ఇక్కడ కూడా సేమ్ అలానే కనిపిస్తుంది. మీకు ఏ పేజెస్లో ఎలా కనిపిస్తుందో సేమ్ అలానే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూద్దాం వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ అని. అండ్ types of email marketing and types అనుకుందాం. సో వాట్ ఈజ్ అండ్ టైప్స్, సింపుల్గా ఇది ఒక పోస్ట్ చేద్దాం. ఫస్ట్ టైం మీరు ఏదైనా పోస్ట్ చేసినా పేజ్ క్రియేట్ చేసినా పబ్లిష్ అని కొట్టాలి. తర్వాత నెక్స్ట్ టైం మనకి అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ టైం ఏదైనా సేవ్ చేయాలంటే అప్డేట్ అని వస్తుంది. ఫస్ట్ టైం మాత్రం పబ్లిష్ అని వస్తుంది. సో ఎనీ పోస్ట్ ఆర్ పేజ్ క్రియేట్ చేసేటప్పుడు మీకు ఆర్ ప్రోడక్ట్ క్రియేట్ చేసినా కానీ పబ్లిష్ ఫస్ట్, ఆఫ్టర్ దట్ విల్ సీ అప్డేట్. చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సార్ ఫస్ట్ టైం మీరు పబ్లిష్ కొట్టాము, తర్వాత ఎక్కడ సేవ్ చేయాలో అర్థం కావట్లేదు, పబ్లిష్ కనిపించట్లేదు బటన్. సో నా సేవ్ చేయాలంటే సేవ్ కావట్లేదు అంటే. సో యూ డోంట్ కన్ఫ్యూజ్, గో టు ద అప్డేట్, దట్ ఈస్ అ సేవ్ ఆప్షన్ ఓన్లీ. ఓకే. సో ఇక్కడ మనము ఒక కాంటెంట్ రాద్దాం. సో వి విల్ గో ఫర్ చాట్ జీపీటీ నౌ. సో మనము చాట్ జీపీటీని అడుగుదాం. సో ఎందుకంటే మనం కాపీ డేట్ డాట్ ఏఐలో మనకి ప్రావిజన్ లేదు. సో 2000 వర్డ్స్ ఇస్తున్నాడు. సో ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్. యాజ్ ఆఫ్ ట్రైనింగ్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ ఫర్ చాట్ జీపీటీ. సో వాట్ ఈజ్ ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్. ఓకే, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. So we have got the complete this post details content. Okay, so మనకి పోస్టింగ్ కాంటెంట్ మనకు వచ్చేసింది. సో ఐఎమ్ కాపీయింగ్ దిస్ వన్. ఓకే, వేర్ ఐ విల్ గో, ఐ విల్ డైరెక్ట్లీ పేస్ట్ ఇట్. ఓకే, డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు. సో లైక్ దిస్ ఇట్ విల్ బి దేర్. ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు. యూ కెన్ ఏబుల్ టు సీ ఇట్ ప్రాపర్. సో అప్డేట్ అనుకోండి. సో ఇట్ విల్ గెట్ అప్డేటెడ్. ఓకే, సో వ్యూ పోస్ట్కి వెళ్ళాలి. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ వ్యూ పోస్ట్. సో ఇక్కడ చూడండి బ్లాగ్ అని ఆటోమేటిక్ అదే వచ్చేసింది. సో ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఒక పేజ్కి ఇక్కడ ఈమెయిల్ మార్కెటింగ్, ఇది పేజ్. ఓకే, దిస్ ఈస్
పోస్ట్. ఓకే. దానికి దీనికి తేడా ఏముంది అంటే ఇక్కడ చూడండి, బై అడ్మిన్ అని ఉంది, ఇది డేట్ ఉంది, నో కామెంట్స్ అని కూడా ఉంది. సో ఇక్కడ పేజెస్లో లాంటిది ఏమీ లేదు, ఎక్కడ వెతికినా మీకు దొరకదు. ఓకే. సో దిస్ ఈస్ ద థింగ్స్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు డేట్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ చేస్తే యు ఆర్ ఏబుల్ టు సీ ద ఆల్ దీస్ థింగ్స్. ఇక్కడ చూడండి, లీవ్ రిప్లై అని కూడా ఉంది. సో ఎవరైతే ఈ పోస్ట్ చదువుతాడో వానికి మనం ఏం ఆప్షన్ ఇచ్చాము, ఈ కెన్ కామెంట్ ఆల్సో. సో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఈ కెన్ కామెంట్. మన పోస్ట్ లైక్ చేస్తుంటే సో వాడు పాజిటివ్ రాయొచ్చు, లేదంటే నెగిటివ్ కూడా రాయొచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్, వీఆర్ గివింగ్ ఏ మీ ఛాన్స్. అదే ఇక్కడ మనం వెబ్సైట్లో పేజ్ క్రియేట్ చేసాము, వీఆర్ నెవర్ గివింగ్ ఎనీ అలవింగ్ ఛాన్స్. ఇక్కడ సబ్మిట్ అని ఏమన్నా, లీవ్ అని, కామెంట్ అని ఏమీ లేదు. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే. సో ఇది ఇన్ఫర్మేటివ్, ఇది ఇది కంప్లీట్గా ఇక్కడ లెర్న్ అని అంటున్నాం. సో ఇక్కడ మనం ఎక్కడ లెర్న్, నా దగ్గర నేర్చుకో, ఇది ఇస్తున్నా, వై యూ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ మీ అట్లాంటివి ఏమీ చెప్పట్లేదు. ఐఎమ్ ఓన్లీ గివింగ్ ఏ కంప్లీట్లీ ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ సో దట్ కస్టమర్. సో ఒకసారి ఒకవేళ నా దగ్గర ల్యాండ్ అయిపోయాడు అనుకో, సో ఒకవేళ ఇది చూసి క్లిక్ చేసి ఈ పేజ్కి వచ్చాడు అనుకో, వాడికి పైన మనం మెన్యూ బార్ కనిపిస్తుంది, అలాగే కిందికి వెళ్ళిన ఫుటర్ కనిపిస్తుంది. ఇక్కడ ఫుటర్ ఇంకా మనం చేయలేదు, ఫుటర్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ వాట్సాప్ మెసేజ్ కూడా కనిపిస్తుంది. సో దట్ కస్టమర్ కెన్ హ్యావ్ ఏ ఛాన్స్ టు కాల్ టు అస్, మనకి కాల్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ సమ్ పోస్ట్ అండ్ ఇమేజెస్. సో నవ్ యూ గాట్ టు నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పోస్ట్ అండ్, ఇక్కడ ఏంది, పోస్ట్ అండ్ పేజెస్కి డిఫరెన్స్ ఏంది. సో పేజెస్ ఏంటంటే మనం పేజెస్ క్రియేట్ చేస్తాం ఫర్ వెబ్సైట్. పోస్ట్కి ఇది ఎందుకు క్రియేట్ చేస్తామంటే పోస్ట్ ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఫర్ బ్లాగ్స్. ఓకే. లైక్ దిస్ వీ విల్ హ్యావ్ ద డిఫరెంట్. ఇక్కడ కేటగిరీస్ కూడా చూసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ కేటగిరీస్, క్లిక్ ఆన్ దిస్ కేటగిరీస్. ఓకే. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ ద కేటగిరీస్, ఇక్కడ చూడొచ్చు కేటగిరీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నా వెబ్సైట్ దీని గురించి ఉంది, నా వెబ్సైట్ డిజిటల్ మార్కెటింగ్ గురించి ఉంది. సో ఇది ఒక కేటగిరీ, ఎస్ఈఓ ఒక కేటగిరీ, ఫేస్బుక్ యాడ్ కేటగిరీ, గూగుల్ యాడ్స్ కేటగిరీ, యూట్యూబ్ మార్కెటింగ్. సో నేనేం చేయొచ్చు, నా ప్రోడక్ట్స్కి ప్రతి ఒక దానికి కేటగిరీ చేయొచ్చు. లేదంటే నాకు వేరే వేరే కోర్సెస్ ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఉంది, ఫుల్ స్టాక్ ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, టాలీ ఉంది. సో ఇలా 4 కోర్సులు ఉన్నాయి అనుకో, నేను ఏం చేయొచ్చు, 4 డిఫరెంట్ కేటగిరీస్గా చేయొచ్చు. సో నేను డిజిటల్ మార్కెటింగ్ రాసేటప్పుడు, పోస్ట్ రాసేటప్పుడు నేను ఏం చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ కేటగిరీలోనే నేను పోస్ట్ చేయాలి. ఓకే. సో దట్ వెన్ ఎవర్ యూజర్ సీజ్ ద ఆల్ ద డిజిటల్ మార్కెటింగ్. లేకపోతే ఏమవుతుంది, సో నేను పోస్టులు చేసుకుంటా పోతాను, కొన్నిసార్లు ఏమవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్ తర్వాత వేరేది కనిపిస్తుంది అతనికి, టాలీ కనిపిస్తుంది. టాలీ చూసిన వాడికి స్పోకెన్ ఇంగ్లీష్ కనిపిస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్ వాడికి వేరేది మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కనిపిస్తుంది. సో క్లమ్జీ అవుతుంది. సో యూ నీడ్ టు క్రియేట్ ద categories. According to the categories, you can uh, uh, tell to the customer, they can see the రిలేటివ్ కాంటెంట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తాం, రిలేటివ్ కాంటెంట్ అనేది పోస్ట్ చేయడానికి ఇక్కడ జాగ్రత్తగా చేస్తాం. వాట్ ఇట్. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ ద కేటగిరీ. సో నాది డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక కేటగిరీ క్రియేట్ చేసుకుంటాను. సో ఇలా కేటగిరీ చేసుకుంటాను. సో ఇక్కడ పేరెంట్ ఏంది అంటే బ్లాగ్. సో ఇక్కడ మనం బ్లాగ్ కిందికి వస్తుంది. బ్లాగ్ ఈజ్ ద మెయిన్ థింగ్, మెయిన్ కేటగిరీ బ్లాగ్. బ్లాగ్ కిందనే నాకు రావాలి. సో యాడ్ న్యూ కేటగిరీ, ఇలా కేటగిరీ క్రియేట్ చేస్తాను. సో నేను ఏదైనా ఈమెయిల్ మార్కెటింగ్, ఇప్పుడు నేను ఇంకోటి ఈమెయిల్ మార్కెటింగ్ కూడా క్రియేట్ చేస్తాను. ఈమెయిల్ మార్కెటింగ్ ఇంకో కేటగిరీ క్రియేట్ చేస్తాను, అది కూడా బ్లాగ్ కిందనే ఉండాలి. సో నేను ఇక్కడ కేటగిరీ చేశాను. ఓకే. రేపు పొద్దున నేను ఏదైనా పోస్ట్ చేశాను అనుకో, ఆ పోస్ట్ ఈమెయిల్ మార్కెటింగ్ అయితే ఈమెయిల్ మార్కెటింగ్ కింద ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ పోస్ట్లు డిజిటల్ మార్కెటింగ్ కింద ఉండాలి. ఓకే. సో దట్ రిలేటివ్నెస్ అనేది ఉంటుంది. సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళో అదే కనిపిస్తుంది, ఈమెయిల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈమెయిల్సే కనిపిస్తుంది. రిలేటివ్గా క్రియేట్ చేయడానికి ఇలా క్రియేట్ చేస్తాం అనమాట. సో ట్యాగ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దిస్ ట్యాగ్స్? ట్యాగ్స్ ఏంటంటే
ట్యాగ్స్ ఆర్ నథింగ్ బట్ కీవర్డ్స్ అంటాం. ఓకే. ఒక వెబ్సైట్లో కానీ ఒక సోషల్ మీడియాలో కానీ మీకు రెగ్యులర్గా ట్యాగ్స్ ట్యాగ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ దట్ మీన్స్ కీవర్డ్స్. సో ఇక్కడ ఏమవుతుంది, సో ఒక విజిటర్ మన వెబ్సైట్కి వచ్చినప్పుడు మనం ఈమెయిల్ మార్కెటింగ్ అని రాసామనుకో, దానికి డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈమెయిల్ మార్కెటింగ్ కోసం, సారీ, ఈమెయిల్ మార్కెటింగ్ అని ఒక ట్యాగ్ రాస్తాను. సో టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ అని ఇంకో ట్యాగ్ రాస్తాను. ఓకే. హౌ టు డూ ద ఈమెయిల్ మార్కెటింగ్ అని ఇంకో ట్యాగ్ రాస్తాను. ఓకే. సో దట్ ఏమవుతుంది, సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ కనిపిస్తాయి. సో కొన్నిసార్లు కస్టమర్ టైప్స్ ఆఫ్ ఈమెయిల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ బ్లాక్ కనిపిస్తుంది. లేదు అంటే హౌ టు డూ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఆ పర్టికులర్ బ్లాక్ కనిపిస్తుంది. సో ఇలా మనం కీవర్డ్స్ ద్వారా కూడా సర్చింగ్. సో ఏంటంటే ఒకసారి మన వెబ్సైట్కి వచ్చాడనుకో ఎవరైనా యూజర్, మనం మార్కెటింగ్ చేసేటప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒక విజిటర్ వచ్చాడు, ఒక స్టూడెంట్ వచ్చాడు నా వెబ్సైట్. సో అతనికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో దట్ ఈ విల్ రివాల్వ్, బట్ చాలాసేపు నా వెబ్సైట్లోనే ఉండిపోవాలి. దానికోసం నేను బ్లాగ్స్ రాయాలి, దానికోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే నా వీడియోస్ ఉంటే వీడియోస్ పెట్టాలి. సో దట్ ఈ విల్ బీ స్టే ఫర్ లాంగ్ టైం. నా వెబ్సైట్లో ఎక్కువసార్లు టైం స్పెండ్ చేయాలి. అలా చేస్తే నాకేంటి అంటే, సో రేపు పొద్దున్న ఎస్సీఓకి మనకి ఉపయోగపడుతుంది. సో హౌ ఇట్ విల్ ఇంప్రూవ్ అనేది వి విల్ గో ఇన్ ఎస్సీఓ, వి విల్ లర్న్ ఇట్. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ ఏబుల్ టు డూ ద డిఫరెంట్ థింగ్స్. ట్యాగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు పోస్ట్లో అయితే. ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ పోస్ట్ ఉంది. ఇక్కడ ఆల్ పోస్ట్ ఏంటంటే రెగ్యులర్గా మీరు పోస్ట్ చేశారంటే, ఈరోజు ఇది ఒకటే పోస్ట్ చేస్తాం. సో డైలీ ఒక పోస్ట్ చేస్తున్నాం అనుకో, మంత్లీ ఎన్ని అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ సండేస్ తీసేస్తే 25 పోస్ట్ అవుతాయి. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ ఆల్సో. ఓకే. సో అలాగే తర్వాత మనకేమొస్తుంది, పోస్ట్ తర్వాత మీడియా వస్తుంది. సో వాట్ ఈస్ దిస్ మీడియా? సో మీడియా ఏంటంటే ఇమేజెస్. ఓకే. సో మనకు మల్టిపుల్ ఇమేజెస్ ఆల్రెడీ, కొన్ని ఇమేజెస్ ఉన్నాయి. సో ఒక్కోసారి మనం ఏం చేస్తాం, గ్రాఫిక్ డిజైనర్ని పట్టుకుంటాం. సో గ్రాఫిక్ డిజైనర్ని ఒకటేసారి మాట్లాడుకొని, సో ఈమెయిల్ మార్కెటింగ్ గురించి కొన్ని ఇమేజెస్ కావాలి అంటాం. సో డిజిటల్ మార్కెటింగ్ మన ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ అతనికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత అతను ఏం చేస్తాడు, అన్ని ఇమేజెస్ చేసి మనకి పంపిస్తాడు. ఒక 10 ఇమేజెస్, 10 కోర్సెస్ ఉన్నాయి, 10 ఇమేజెస్ ఉన్నాయి అనుకో, ఒకటేసారి మనకి పంపించేస్తాం. సో మనం ఏం చేయొచ్చు, ఆ ఇమేజెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ సర్టెన్ పేజెస్కు వెళ్ళినప్పుడు, ఆ పేజెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఓకే. సో యాడ్ న్యూ ఫైల్ ఇలా యాడ్ చేయొచ్చు. సో ఫైల్స్కి వెళ్ళేసి మీకు తెలిసిందే, ఇక్కడ మనం మన ఇమేజెస్ ఫోల్డర్లోకి వెళ్తే అన్ని ఇమేజెస్ ఒకటేసారి డౌన్లోడ్ చేసుకొని, సో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు మనం ఆ పేజ్ కానీ దానికి సంబంధించిన ఇమేజ్ మనం వెబ్సైట్లో పెట్టుకోవచ్చు. సో అలా మనం ఇక్కడ ఇమేజెస్ దాంట్లో మీడియా లైబ్రరీలో కంప్లీట్గా ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ద మీడియా లైబ్రరీ. ఓకే. సో పేజెస్ చూసాం. సో వీ హ్యావ్ సీన్ ద పేజెస్, వాట్ ఈస్ ద పేజెస్, హౌ టు క్రియేట్ ద పేజెస్. ఓకే. సో తర్వాత మనకి ఇంకా వచ్చేది, ఇక్కడ క్లిక్ చేస్తే కామెంట్స్ అంటాం దీన్ని. సో వాట్ ఆర్ దీస్ కామెంట్స్? కామెంట్స్ అంటే ఏంది? సో ఇందాక నేను బ్లాగ్ పోస్ట్ చేశాను, రైట్? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ లివ్ ఏ కామెంట్ అన్నాం. సో లివ్ ఏ రిప్లై కామెంట్ చేస్తాడు. సో ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడే చేసాం కాబట్టి ఎవరు కామెంట్ చేయలేదు. అలాగే మనము డైలీ ఇలా మనం బ్లాగ్స్ రాసామనుకో, సో డైలీ ఒకరో ఇద్దరో కామెంట్ చేస్తున్నారు అనుకో, సో అన్ని కామెంట్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో దాన్ని కూడా కామెంట్ అప్రూవ్ చేయాలా? ఇప్పుడు ఏంటంటే వెబ్సైట్లో మెయిన్గా మీ వెబ్సైట్ ఇది, యువర్ వెబ్సైట్ అప్రూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మనకి రిప్లై పాజిటివ్గా పెట్టాడు అనుకో, మనం ఏం చేస్తాం, దాన్ని హైలైట్ చేసుకొని మనం చూపించాలనుకుంటాం మన కస్టమర్కి, ఎందుకంటే మనం మంచిగా రాసామని. ఓకే. కస్టమర్ కూడా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు వి విల్ వాంట్ టు పోస్ట్ ఇట్. ఓకే. అదే నెగిటివ్ ఇచ్చాడు అనుకో, మనం నెగిటివ్ని పోస్ట్ చేయొద్దు, ఎందుకంటే పోస్ట్ చేస్తే మన బ్రాండ్ ఇమేజ్ పోతుంది. సో మనం మనం మన పరువు మనం తీసుకోం కాబట్టి
సో వాట్ వి విల్ డూ, వి విల్ నాట్ అప్రూవ్. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనం అప్రూవ్ చేయాలన్నా, పెండింగ్ పెట్టాలన్నా, స్పామ్లో తీయాలన్నా, ట్రాష్లో డిలీట్ చేయాలనుకున్నా, ఎవ్రీథింగ్ యూ కెన్ మేక్ ఇట్. ఇక్కడ అన్ని కామెంట్స్ కనిపిస్తాయి. సో మంచి అయితే అప్రూవ్ చేస్తావు, లేదంటే కొన్నిసార్లు కొన్ని పెండింగ్ పెడతావు. అదే కొన్నిసార్లు డిఫరెంట్ డిఫరెంట్ స్పామింగ్ కూడా వస్తే అవి స్పామ్లో పడేస్తావు. సో దట్ నెక్స్ట్ టైం అతను మనకు మెయిల్స్ చేయకుండా చూడడానికి భయపడతాయి. లేదు అంటే ట్రాష్లో డిలీట్ చేసేస్తాం. లైక్ దిస్ యూ కెన్ సీ ద కామెంట్స్ ఆల్సో. Like this you can see the different different things. Got it? So today we have learned what is about post, what is the media, what is the pages, and pages also how to create the content using the chat gpt and other copy.ai, right? And after that we have created the post, and we have seen the what is website, what is the difference between post and everything. Got it? And we also seen what is media, media library, and also comments. Okay, so this today we have gone through. Any doubts, anybody? Anybody has any doubt? Yeah, Anil, you have any doubts? No. Okay, fine. Tomorrow we will go for ఇంకో టాపిక్ తీసుకుందాం, థీమ్స్. టుమారో నేను అప్పటి నుంచి థీమ్స్ అంటున్నాను. హౌ టు క్రియేట్ ద మెన్యూస్, వి విల్ డిస్కస్ థీమ్స్ అంటుంది, మెన్యూస్ అంటుంది, ఇవన్నీ కంప్లీట్. Got it? Thank you for joining. Oh, thank you, sir. Thank you all for joining.